రేయ్ ఒక్క ముక్క ఎక్కట్లేదు ఉందరా నీకు ఎలా రేయ్ ఛానల్కి జోకర్ గాడు వచ్చాడు రోయ్ ఎరా పేక రేయ్ బచ్చన్ బచ్చా ఈ ఊర్లో నాదేరా రైజింగ్ హ్యాండ్ మాటలు తిన్నంగా రానే నీ హ్యాండ్ పేకాట్లోనే రేసింగ్ ఏమో నా హ్యాండ్ ఏ ఆటలోనైనా రేసింగే ఎటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి నా ముందు ఎదవ డాన్సింగ్ కడితే పేక ప్యాక్ అయిపోద్ది. అయినా కలికాలం కాకపోతే ఆర్కెస్ట్రాలో పాడుకున్నాడు ఐటీ ఆఫీస్ రావడం ఏంటి 500 ఎకరాల ఆసామైన ఈ దొరబాబు ఈ ఎదవలతో ప్యాకెట్ ఏంటి టైం రా టైము 1 గంట అన్నా లంచ్ టైమే పేక మీద తంతరికి ఎదవా అయ్యా బసంతి దేకో కోన్ ఆయా ఠాకూర్ బల్దేవ్ సింగ్ వచ్చేసావా నా బంగారు కొండ కాళ్ళు చేతులు కడుకుని వచ్చి భోంచేదు గాని ఏ వేళప్పుడు బయలుదేరావు ఏంటో నాన్న. నా భాగ్యలక్ష్మి ఎన్ని రోజులు రా ఇక్కడ క్యాంపు మళ్ళీ ఆర్కెస్ట్రా మొదలు పెడతావా మావా? మీరు ఊరలగానే అన్ని ఊళ్ళ పురుగులు ఒప్పేసుకుంటామండి. ఈసారైనా వినాచొద్దాం నేను నవరాత్రులు ఒప్పేసుకుంటా. ఒక్క చెవతేంట్రా దసరా దివాళీ సంక్రాంతి దాకా ఇక్కడే సస్పెండ్ చేసి పారదొబ్బారు. ఎంత చల్లని మాట చెప్పావురా. ఆ ఫోన్ కట్ అయినప్పుడు ఏదో అనుకున్నాను. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లేట్ గా ఇచ్చినా పీకేయాల్సినప్పుడు ఫాస్ట్ గా పీకేస్తారు. కరెక్ట్ గా చెప్పావురా. అయితే అన్ని పండుగలకి అడ్వాన్స్ తీసుకుంటానండి. తీసేసుకోరా కోటుపల్లి కుమారస్వామి ఇక్కడ మళ్ళీ మైకు పట్టుకుంటాడు పాటలు పాడేస్తాడు. హే హే లా 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 లా. రండి పంకజ్ గారు, మీరు క్యాసెట్ పెట్టండి. ఈ గుళ్ళో ఏ పూజ మొదలవదు. ఈ వేళ ఏ క్యాసెట్ పెడుతున్నారు? సీత కళ్యాణం. మా అమ్మాయి కూడా బయలుదేరింది. కాసేపట్లో మీకు పూజా సామాగ్రి అందుతుంది. సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం శ్రీజగన్మహోదయం శ్రీనగజాతనయం. ఏంట్రా వదినన్నా భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరులు. ఏంటి బాబా గుడికి వెళ్ళాలండి దొరబాబు లేడు ఎందుకు అడ్వెంచర్లు? ఇప్పుడు చూడు ఏమైందో. ఒక్క నిమిషం పెద్దవాడు రఘురాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు. ఇట్లా అవుతుంది ఓనినా నా రాణినా? రెండు అన్నా. హెల్లు మనే విల్లు గంటలు కల్లు మనే గుభిల్లు మనే గుండె లైఫ్ లాంగ్ యువర్ వెల్కమ్. ఈ బచ్చన్ గడ ఏమన్నా గ్లామర్ వచ్చాడంటావా? అబ్బే మగాళ్ళు నల్లగా ఉండాలి, ఆడాలి తెల్లగా ఉండాలి, అది రూలు. ఆడు చూడు ఎలాగ తెల్లగా పారిపోయినట్టున్నాడు. సైకిల్ చేయడానికి కనపడ్డానంటారా బాబు? అమ్మో 20 రూపాయలు వేసాడే. సర్లే పెద్ద గొప్ప. 20 రూపాయలు ఎత్తే పెద్ద గొప్ప 100 ఎత్తాం ఇక్కడ. దేవుడయ్యా నోటైనా మాటైనా ఒక్కసారి జారిందంటే కృష్ణార్పణం. రాములూరు గుళ్ళో కృష్ణార్పణ ఏంటండి? తెచ్చేసేసుకున్నా 10,000. అయినా సరే హుండీలో వేయడం పుణ్యం, ఇయ్యడం మహాపాపం. 10,000 అపచారం అయ్యా. 10,000 అండి. 10,000 ఈ పాప నీదే. రేసింగ్ హ్యాండ్ మరి
నేను రామాయణం చెప్పాను కదా, అది విన్నాక మీకు ఏమర్థమైందో ఒక్క ముక్కలో చెప్పండి. వెళ్ళామన్నాక మొగుడు మాట వినాలి. అలా విన్నందుకే సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణం నుంచి మీ లేడీస్ అందరూ నేర్చుకోవాల్సింది. నువ్వు ఆగే. మొగుళ్ళు పెళ్ళాలి బంగారు లేడింది అమ్మన్నారని, కొండ మీద కోసింది అమ్మన్నారని ఎగేసుకుని వెళ్ళకూడదు. అలా ఎగేసుకెళ్ళినందుకే ఆవిడ నాడు ఎత్తుకెళ్ళిపోయాడు. నమ్మకం. రామాయణం అంటే నమ్మకం. అశోకవనంలో ఉన్న సీతకి రాముడు వస్తాడనే నమ్మకం. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాక కూడా ఇలా వెనకపడ్డం బాలేదు. ఎక్కడ పడ్డాను? ముందే నిలబడ్డాను. ఇలాంటోడు వెనకపడటం ముందు పట్ట అద్దిరిపోద్ది. అవునే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము తగులుకుంటాం. అబ్బాయి గారు తెలివితేటలు చూపిస్తున్నారే. మరే తెలివితేటలతో ప్రేమించడం కుదరదమ్మా. తెలియకుండానే ప్రేమలో పడతాం. పదండే. అందరూ అలా తిరుగుతుంటే నువ్వు రివర్స్ గేర్ ఏంటి నాయనా? రివర్స్ జాతకంలో పుట్టినోళ్ళు రివర్స్ గానే తిరగాలని పురాణంలో చెప్పారండి. పేరు చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పిస్తాగా. నోరు జారను. జారుతావు. చిక్కి చిక్కి ఏమేం చిక్కి బానే ఉన్నావా చిక్కి? జిక్కి, నీ పేరేంటి జిక్కి? చెప్పు జిక్కి, చెప్పు జిక్కి. అవసరమా? జిక్కి 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 జిక్కి. జిక్కి, నువ్వు చాలా లక్కీ. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 టెస్టింగ్ 1 2 3 1. అన్నా పెళ్లిలో కూడా ఏటన్నా ఇది? పిచ్చోడా, పేరెంటల్ లేకపోయినా పెళ్లి అవుద్దేమో గానీ ప్యాకెట్ లేకపోతే అవదరా. ఇట్స్ ఏ రూల్. అవునా? నాకు కూడా ఏంటి అయితే. అన్నా పెళ్ళిలో ప్యాకెట, మరి పెళ్ళయ్యాక? చదరంగం రా. పెళ్ళైన తర్వాత చదరంగం. వాళ్ళు స్టెప్, మనం స్టెప్. కోటిపల్లి ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. విందు వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి. ఏమన్నారు కృష్ణ, ఏమన్నారు కృష్ణ, ఏమన్నారు కృష్ణ. ఈ సంగీత విభాగంలో ముందుగా భలే మంచి రోజు సింగర్ మన లోకల్ బాలు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే. ఏంటే గోకుడు, నా పెళ్లి ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇదే పాట. పెళ్ళాన్ని ఎలాగా మార్చలేను, పాట అయినా మార్చమనవయ్యా బాబు. ఈ ఆటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలేదా జిక్కి? వెనకాల వస్తున్నారు. ఇదే పని. ఏంటో ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఇక మిగిలింది నేను, 2 నువ్వు. ఏమంటావు? ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే, కానీ జీవితంలో అక్షరం కాదు, అగాధం. పదండే. దోలు తీరింది అదొకే. ఇప్పుడు ఏమందన్నా? అత్యాసైనా నీ మీదే నా ఆశలు పెట్టుకున్నాను. ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను నిన్ను వదలను. కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా. పిచ్చి పిల్ల పడి చచ్చిపోతురా నేనంటే. ఈ సైకిల్ చైన్ గడి ఇక్కడికి కూర్చోరా. మార్వాడి పెళ్లి కదన్నా, హిందీ పాటలు పాడడానికి వచ్చింటాడు. కూర్చుందాం రావే. నేనే
ఆడు కోటిపల్లి కుమార్స్వామి అన్న హిందీ పాటలు అద్దరు కొడతాడు. కావాలని పాడుతున్నాడు. పావురం ప్యారంటే పావురం అన్నా. అదే ప్రేమ పావురాలు సినిమా మన ఊర్లో ఆడిందిగా. వీడు పాడింటే నెట్టేస్తే ఈ జనాలు సిగ్గులేదురా. అర్థం అవ్వకుండా సప్పట్లు కూడా ఎత్తారా. మిస్టర్ బచ్చన్ గానా తో సునా హోగా. ఎందుకు బచ్చన్ గారు మీకు అంత యాటిట్యూడ్? కొంచెం మీ ఫ్రెండ్స్ కి వచ్చుగా. అవును, బిక్కమ్ హాల్ వేసుకుని మరి డల్ గా ఎడుతున్నారు. మరే అన్నట్టు జక్కి గారు మీకు ఎందుకని ఇంత అందం? కొంచెం ఫ్రెండ్స్ కి పాడేవచ్చుగా. మరి యావరేజ్ మొక్కలు వేసుకుని ఎడుతున్నారు. వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఆ రుచే వేరు. ఆ సామెత అది కాదు కదా. అది సామెత, భగవద్గీత కాదు, మార్చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం జగ్గయ్య? అవును సార్. ముత్యం జగ్గయ్య మీకు కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు. కానీ మొత్తం ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడు కూడా ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరుకంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంబరాల పాటలు. నిన్ను ఎగరేసుకుంటానే తాయారమ్మ, నిన్ను కురికేసుకుంటానే తాయారమ్మ.